హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ఆర్థిక కమిషన్ను ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఏ. అధికరణ 280. 2024లో ఏషియన్ గేమ్స్ ఏ దేశంలో జరిగాయి? ఆన్సర్ బి. చైనా. ఏ నదిపై నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మించబడింది? ఆన్సర్ బి. కృష్ణ. భారత పార్లమెంట్లోని ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆన్సర్ సి. లోక్సభ స్పీకర్. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను ఎవరు ఏర్పాటు చేశారు? ఆన్సర్ సి. ఫజల్ అలీ. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం వైశాల్యం ప్రకారం? ఆన్సర్ డి. రాజస్థాన్. రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా ఓటు వేసే వయస్సు 21 నుండి 18కి తగ్గించబడింది? ఆన్సర్ సి. 61వ సవరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గండికోట లోయ ఏ నదిపై ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఏ. పెన్నా నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఇస్రో సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఉంది? ఆన్సర్ బి. నెల్లూరు. విశ్వశాంతి మరియు అహింస సిద్ధాంతాల కోసం నోబెల్ బహుమతి అందుకున్న భారతదేశానికి చెందిన తొలి వ్యక్తి ఎవరు? ఆన్సర్ బి. మదర్ తెరీసా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం ఏది? ఆన్సర్ ఏ. మల్లెపువ్వు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన దేనికి సంబంధించి? ఆన్సర్ బి. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ. భారత ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ సి. రాష్ట్రపతి. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు చేయబడిన జిల్లా పల్నాడు ప్రధాన కేంద్రం ఏది? ఆన్సర్ బి. నరసరావుపేట. భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టు ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ డి. పైవన్నీ. కలకత్తా, మద్రాస్, బొంబాయి. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి రాజీనామా లేఖను సమర్పించవచ్చు. అయితే ఉపరాష్ట్రపతి ఆ రాజీనామా లేఖను ఎవరికి తెలియజేయాలి? ఆన్సర్ బి. లోక్సభ స్పీకర్. పోచంపల్లి చీరలు ఏ రాష్ట్రానికి చెందినవి? ఆన్సర్ బి. తెలంగాణ. భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఏ. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఏ. 175. రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం గురించి తెలిపే అధికరణ ఏది? ఆన్సర్ ఏ. అధికరణ 72. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ బి. హేగ్. ఆంధ్రప్రదేశ్లోని ఏ నదిపై రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రతిపాదించబడింది? ఆన్సర్ బి. కృష్ణ. భారత రాజ్యాంగంలోని ఏ భాగం కేంద్రపాలిత ప్రాంతాల గురించి వివరిస్తుంది? ఆన్సర్ డి. భాగం 8. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఆన్సర్ బి. 2005. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాను రాయలసీమ ద్వారం అని పిలుస్తారు? ఆన్సర్ సి. అనంతపురం. భారతదేశంలో మొదటిసారిగా భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ. ఆంధ్రప్రదేశ్. భారత రాజ్యాంగంలోనే ఏ అధికరణం ప్రకారం హైకోర్టు రిట్టులను జారీ చేస్తుంది? ఆన్సర్ సి. అధికరణ 226. భారత ప్రభుత్వం జాతీయ గీతంగా జనగణమనను ఎప్పుడు స్వీకరించింది? ఆన్సర్ బి. జనవరి 24, 1950. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో బనగానపల్లి మామిడి పండుకు భౌగోళిక గుర్తింపు GI ట్యాగ్ లభించింది? ఆన్సర్ బి. కర్నూలు.
ప్రాథమిక విధులు ప్రస్తుతం రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి? ఆన్సర్ బి భాగం 4A. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ సి ఉత్తరప్రదేశ్. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో రాష్ట్రాల మరియు కేంద్రపాలిత ప్రాంతాల జాబితాను ఏ షెడ్యూల్ వివరిస్తుంది? ఆన్సర్ ఏ మొదటి షెడ్యూలు. ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక నృత్యం ఏది? ఆన్సర్ సి కూచిపూడి. ముద్రా యోజన పథకం దేనికి సంబంధించినది? ఆన్సర్ బి చిన్న తరహా వ్యాపారాలకు రుణాలు. భారత జాతీయ జెండాను ఎవరు రూపొందించారు? ఆన్సర్ బి పింగళి వెంకయ్య. భారతదేశంలో పౌరులు తమ ప్రాథమిక హక్కులను కోల్పోతే వారు నేరుగా ఏ కోర్టుకు వెళ్ళవచ్చు? ఆన్సర్ డి హైకోర్టు లేదా సుప్రీంకోర్టు. ఏ దేశ రాజ్యాంగం నుండి భారతదేశం రాజ్యాంగ సవరణ విధానాన్ని స్వీకరించింది? ఆన్సర్ సి దక్షిణాఫ్రికా. లోక్సభలో అత్యధిక స్థానాలు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ డి ఉత్తరప్రదేశ్. రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? ఆన్సర్ ఏ సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ సి విశాఖపట్నం. భారత రాజ్యాంగంలోనే ఏ అధికరణం ప్రకారం సాంఘిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయం ప్రాధాన్యత కల్పించబడింది? ఆన్సర్ సి అధికరణ 38. ఆంధ్రప్రదేశ్లో ఉజ్వల యోజన పథకం కింద ఎన్ని కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయబడ్డాయి? ఆన్సర్ సి 10 కోట్లు. భారత రాజ్యాంగంలోనే ఏ అధికరణం ప్రకారం భారత పౌరులకు జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ కల్పించబడింది? ఆన్సర్ సి అధికరణ 21. రాష్ట్రాల్లో గవర్నర్ను తొలగించే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ బి రాష్ట్రపతి. భారత పార్లమెంటులో 0 అవర్ అంటే ఏమిటి? ఆన్సర్ ఏ ప్రశ్నోత్తరాల సమయం తర్వాత. భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ బి గుజరాత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.